మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరు పట్టణ సమీపంలో పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన లెదర్ సొసైటీలో దొంగచాటన జరుగుతున్న అక్రమాలపై ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి విషయాన్ని తెలుసుకొని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిలువ ఉన్న లెదర్ స్టాక్ ను పరిశీలించారు. సంబంధిత అధికారులకు జరుగుతున్న అక్రమాలపై విచారణకు ఆదేశించారు. బయట తాళం లోపల పని జరుగుతున్న తీరును మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి షేర్ హోల్డర్లకు దళితులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఒక వీడియో పంపుతాం మీకు, స్టాక్ ఎక్కడుందో ఆ స్టాక్ సంబంధించిన వీడియో అంతా పెట్టుకొని ఇప్పుడు నా చేతిలో ఉంది లెదర్ది. ఏమి యాక్షన్ తీసుకోకండి, ఎక్కడ పోతుంది? కారణం ఏమే సార్, అందరికీ నోట్లు కొట్టేసినారు, బెదిరించి పంపించినారు. మేము ఇద్దరు పోయినాం కార్యదర్శి. ఏం చేయాలో పక్కన మందికి ఇప్పుడు వచ్చినా నేను చూస్తాను, దాన్ని ఏం చేయించాలో చెప్పి పద్మశ్రీ మాచాని సోమప్ప గారు గొప్ప ఆశయాలతోటి ఈ యొక్క ఎమ్మిగనూరులో అనేక సొసైటీలు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో పోయినటువంటి పరిస్థితులు. చరిత్ర చెప్పాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెదర్ సొసైటీ మీరు చూస్తున్నారు. గతంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున కూడా చాలా ఘనంగా ఈ సొసైటీలో దళిత సోదర సోదరీమణులందరూ కూడా లెదర్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుని బ్రహ్మాండంగా వైభవోపేతంగా బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ కూడా జరిగేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈ సొసైటీ దుస్థితి ఇక్కడ చూస్తుంటే చాలా బాధాకరం. నేను అందుకే చెప్పా పెట్టకుండా ఈరోజు సర్ప్రైజ్ విజిట్ చేశాను. 3 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరూ నాకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్, లెదర్ సొసైటీలో చాలా అవినీతి జరుగుతుందంటే నేను కూడా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే సొసైటీ లేదు కదా అనే భావనలో నేను కూడా ఉన్నా. సొసైటీ మూతపడింది, సొసైటీ జరగట్లేదని. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే యాజమాన్యం ముసుగు పేర్లు గతంలో ఏదైతే ఈ సొసైటీ నిర్మాణం చేసి వారి ఆలోచనలతోటి పేదలకు దళిత వర్గాలకు మంచి జరగాలని చేసినటువంటి ఈ సొసైటీలో ఈరోజు కేవలం డబ్బును ఆర్జించుకోవడానికి బ్రతికిన వాళ్ళని చచ్చినట్టుగా, చచ్చిన వాళ్ళని బ్రతికినట్టుగా, సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈ సొసైటీలో పెట్టి లెదర్ని ఈరోజు ఫ్రెష్గా చాలా లక్షల కోట్ల విలువ చేసే స్టాక్ చూస్తున్నారు లోపల. ఈ సొసైటీకి సంబంధించి ఏదైతే ఈ లెదర్ చూస్తున్నది ఫ్రెష్గా ఇక్కడ తయారవుతున్నది. అసలు ఈ సొసైటీనే లేదని చెప్పి ఇక్కడ యాగమ్మ అని చెప్పి ఎవరైతే వికలాంగురాలు ఇప్పుడు దాదాపు 10-15 ఏళ్లుగా ఆమె చెప్తున్న మాట చూస్తే ఒక్కరోజు కూడా నేను నా ఆరోగ్యం బాగలేకపోయినా నా ఆబ్సెంట్ అయిన పరిస్థితి లేదు. నేను వచ్చినప్పుడు ఈ సొసైటీలో లెదర్ పర్సులు కానీ బెల్ట్స్ కానీ రకరకాల లెదర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా మేము చేసేవాళ్ళం. ఇదే చేత్తో నేను పని చేశానని చెప్తే కనీసం ఇక్కడ యాజమాన్యం దగ్గర పోయినప్పుడు మీరు ఎవరికి సంబంధం లేదు ఈ సొసైటీ అని చెప్పి నానా దుర్భాషలు ఆడారని చెప్పి బాధపడతా ఉంది. ఇది నేను ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా. నేను ఎమ్మిగనూరు శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీకి మళ్ళీ మంచి రోజులు వచ్చే విధంగా ఏదైతే షేర్ హోల్డర్లతో పాటు నిజాయితీగా నిస్వార్థంగా ఆ రోజు ఏదైతే సంకల్పించి ప్రతి ఒక్కరు ఉన్నారో ఇక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత సోదర సోదరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పని కల్పించే విధంగా ఈ సొసైటీకి మళ్ళీ పూర్వవైపు వచ్చే విధంగా చేస్తాం. వీళ్ళ మీద కూడా ఏదైతే ఉందో ఎంక్వైరీ నేను ఇప్పుడే జిఎం ఇండస్ట్రీస్ కూడా మాట్లాడాను. ఆశ్చర్యం ఏమంటే ఆయన కొత్తగా వచ్చిన ఆయనకు కూడా దీని గురించి తెలియదు. ఈ వివరాలని తీసుకుపోతా. ఇది ఖచ్చితంగా దీని మీద ఎటువంటి ఎంక్వైరీ వేసి ఏ రకంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీని అరికట్టడమే కాకుండా చర్యలు తీసుకునే విధంగా వీళ్ళ మీద, అదే రకంగా న్యాయపూరితంగా కోరుతున్నటువంటి షేర్ హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సొసైటీలో మళ్ళీ పని కల్పించే విధంగా ముందుకు తీసుకోవాలని తెలియజేస్తున్నాం.